ముమ్మిడివరం కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాట్రేనికోన మండలంలోని తీర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన మత్స్యకార గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. బలుసుతిప్పలో పూల వర్షంతో సుబ్బరాజుకు గ్రామస్తులు స్వాగతం పలికారు. ఇంటింటికి ప్రచారం నిర్వహించిన సుబ్బరావు మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో నియోజకవర్గం వెనకబడిందని, కూటమి పాలనలో ముమ్మడివరాన్ని అభివృద్ధి చేసుకుందామని ప్రజలకు దాట్ల సుబ్బరాజు పిలుపునిచ్చారు. మా నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు, అదేవిధంగా జనసేన నాయకులు కార్యకర్తలు, బీజేపీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున నాకు సహకరించి ఎప్పుడు లేనటువంటి ప్రజాదరణతో మేము పాదయాత్ర ఇంటికి ప్రచారం చేస్తున్నాం. సుమారు డైలీ 1000 నుంచి 5-6 వేల మందితో ప్రచార కార్యక్రమం జరుగుతుంది. స్వచ్ఛందంగా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ఎందుకంటే 2014లో ఆ రోజు నేను అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తీవ్రమైన అభివృద్ధిలో తీవ్రమైన అన్యాయం మన జిల్లాకు జరిగింది, మన గ్రామాలకు జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎటువంటి అభివృద్ధి లేదు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా వనసైడ్గా ఇలా జనసేన, టీడీపీ, బీజేపీ కుటుంబంలో ఉన్న బాగా చేస్తున్నారు. అదేవిధంగా రెట్టింపు సంక్షేమాన్ని కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల్లోనే కానీ మేనిఫెస్టోలో కానీ బీసీ డిక్లరేషన్ కానీ ఎన్నో మంచి పథకాలు ఈ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి మంచి స్కీమ్స్ అన్నీ తీసుకొచ్చి ఇవ్వాలి, సామాన్య మధ్యతరగతి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఇవ్వడం వల్ల అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తుంటే బ్రహ్మాండమైన స్పందన ఉంది. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు కూడా బేషరతుగా రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఈ పొత్తు పెట్టుకోవడం వల్ల తప్పనిసరిగా జన సైనికులు కూడా మాకు అనునిత్యం సహకరించి మమ్మల్ని ముందు నడుపుతున్నారు. కాబట్టి మన నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తున్నాం. మంచి మెజార్టీతో విజయం సాధిస్తాం. మన ఏదైతే సతీష్ కుమార్ గారు ఉన్నారో ఆయన కొంచెం మన మనస్తత్వం మా ప్రజాదరణ చూసి కొంచెం ఉడికిపోయి తప్పుడుగా మాట్లాడుతున్నారో అది తగ్గించుకుంటే మంచిదని చెప్పి సభకు తెలియదు. ఏదైతే అగ్రికుల క్షత్రియ గ్రామాలు ఉన్నాయో నిన్న అయితే బలస్థితికి వెళ్ళాం. అక్కడ అఖండ స్వాగతం వరకు సుమారు 4-5 వేల మందితో ఆ గ్రామం అంతా తిరగడం జరిగింది. అదేవిధంగా పోర కానీ కొత్తపాలెం కానీ మొల్లెటిమో కానీ నిన్న గ్రామాలన్నీ కూడా తిరిగాం. అందరూ కూడా బ్రహ్మాండమైన స్వాగతం